హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం చేపగుడ్లతో ఎంతో రుచికరమైన కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చేపల్లోలానే వీటిలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో మనం వీడియో చివరిలో చూద్దాం. చేపగుడ్లతో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. అందులో ఇది ఒకటి. ఈ రెసిపీ కోసం నేను 200 గ్రాముల చేపగుడ్లను తీసుకున్నాను. ముందుగా వీటిని ఒక 5-6 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అలాగే కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకొని 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోండి. అంటే దగ్గర ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే మనకి సరిపోతుంది. ఒక చిన్న నిమ్మకాయ సైజులో చింతపండును తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోండి. కర్రీ ప్రిపరేషన్ కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేగడానికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 4 మీడియం సైజ్ టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి మెత్తపడే వరకు ఉడికించుకోండి. టొమాటోస్ ఇలా మెత్తపడిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చేపగుడ్లని యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టిన చింతపండుని రసం తీసుకొని అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి రుచి చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఉడికించుకోండి. చేపగుడ్లలో విటమిన్ ఏ, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మంచి మోతాదులో ఉంటాయి. రెగ్యులర్గా చేపగుడ్లు తినే వాళ్ళలో హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. మతిమరుపుతో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకు కూడా ఇది చాలా మంచిది. కూర ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది రోటీ, పుల్కా, పరాటా ఇలా దేనిలోకైనా మంచి కాంబినేషన్. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.